అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 2026 పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. సింహరాశి అనగానే ముందుగా నాకు ఒక తెలియని ఫీలింగ్. ఎందుకు అంటే 12 రాశులలో మేషరాశి, సింహరాశి, మకర రాశి ఇవేంది అంటే ఇవి ఒక అధికారం చెలాయించే రాశులు ఇవి. రాజకీయ రంగంలో అధికంగా ఉంటారు వీళ్ళు. విన్నరా? రాజకీయ రంగంలో ఉండడము, వీరు ప్రజలను చూస్తూ, ప్రజలను ప్రేమిస్తూ, ప్రజలకు సేవ చేయాలి అని కానీ, ప్రజలకు మంచి చేయాలి అని కానీ ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ వీరి జన్మజాతకంలో శనైశ్వరుడు కానీ, సూర్యభగవానుడు కానీ నీచలో ఉంటే వీరికి ఆ భావన ఉండదు, దోచుకోవాలనే భావన ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక 100 ఎకరాలు ఒక అతనికి ఉన్నవి. మరి అతని పేరు పలానా రమేష్. ఇదే రామేషు అనే పేరుకు రాజయ్య అనే వ్యక్తి అందులో ఒక 2 ఎకరాలు తీసుకొని దున్నుకుంటూ ఉన్నాడు. పాయింట్ అర్థం. ఇతని పేరు రాక్షరమే, అతని పేరు రాక్షరమే. ఇద్దరు జాతకాలు పక్కన పెడదాం. సో ఇతనికి జన్మజాతకంలో కుజుడు మంచి పొజిషన్గా ఉన్నాడు. భూ ఆసామైండు. ఆయన 100 ఎకరాలకు భూ ఆసామైండు. అతనికి గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలకు ఎవరికి అప్పు ఎగ్గొట్టినందుకు, అప్పులు ఎగ్గొట్టొద్దు. అప్పులు తీసుకున్నాము అనుకుంటే ఎంత బాధ ఉండి మనం అప్పు తీసుకున్నామో, వాడు ఇచ్చినవాడు ఎంత సంతోషంగా ఇచ్చిండో అంతే సంతోషంగా అప్పులు తీర్చాలి. లేదు అనుకుంటే వీరికి, వీరి కుటుంబానికి, ఇవాళ రేపు స్త్రీలకు వివాహాలు ఎందుకు అవ్వట్లేదు? వివాహాలు, సంతాన దోషాలు, వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అప్పులు, ఆ అప్పులు 100 రూపాయి ఎవరికైనా ఎగ్గొట్టినా కూడా ఈ రూపాయికి వచ్చే జన్మకు వడ్డీ 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 అంతే. కుజదోషం కిందనే పడుతుంది అది. కుజదోషాలు ఊరికే రావు, అది గమనించుకోండి. ఇక ఎవరైతే మరి సింహరాశి వారు ఉన్నారో వీరికి సంబంధించి చాలా అంటే చాలా ప్రేమ గుణం కలిగినటువంటి వారు. అదేవిధంగా మంచు పర్వతం చూస్తే అబ్బా అనిపిస్తుంది, కానీ దాన్ని ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. అట్లనే వీరు కూడా ఎప్పుడైనా సింహరాశి వారిని దూరం నుంచి మాట్లాడద్దు. దూరం నుంచి మాట్లాడడము, దూరం నుంచి వాళ్ళని డిసైడ్ చేయొద్దు. దగ్గరికి వెళ్ళి ప్రేమగా వారిని ముట్టుకొని మాట్లాడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, భార్యాభర్తలలో ఎవరిదో సింహరాశి అయింది. డామినేషన్ బాగుంటుంది. నా మాటే, నేనే, నా అనే విధంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, భర్తది ఉందనుకోండి, భార్య ఏం చేయాలి? భర్త దగ్గరికి పోవాలి, ఇట్లా పట్టుకోవాలి, అట్లా కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి ప్రేమగా మాట్లాడితే ఓకే అంతే, ఏమనడిగా. ఒకవేళ భార్యది ఉంది సింహరాశి, బాగా అరుస్తూ ఉన్నది, గొడవలు అవుతూ ఉన్నవి, భర్త పోవాలి, జనరల్గా ఆమె చేయి పట్టుకోవడం లేదా మామూలుగా ఇట్లా పట్టుకోవడం అట్లా కాదు, అట్లా ఎందుకు అరుస్తున్నావు అనగానే కూల్ అయిపోతుంది. ఇంతే వీరికి సంబంధించినటువంటి రెమెడీ. ఈ భార్యాభర్తల గొడవలు అవుతున్నాయి అనుకుంటే నెంబర్ 1లో జన్మించిన వారు, నెంబర్ 28లో జన్మించిన వారు, అదేవిధంగా 19వ తారీఖు జన్మించిన వారు, వీరికి అధికారం కావాలి, వీరికి లైక్ ఇది కావాలి. కనుక ఇందాక మనము భూమి గురించి చెప్పుకున్నాం. సో అతను గత జన్మలో ఏం చేసుకున్నాడో కనుక అదే భూమిలో శ్రమ చేయాల్సి వస్తుంది. శ్రమ చేయాల్సి వచ్చి ఈ శ్రమకు డబ్బులు కూర్చున్న ఓనర్ హ్యాపీగా కూర్చున్నాడు అంతే. అతనికి డబ్బులు ఇచ్చాలి, వీడు పని చేయాలి. సో ఇద్దరు రమేషు రాజయ్య. అర్థమైంది కదా? అతని జన్మజాతకంలో కుజుడు నీచలో ఉన్నాడు, ఇతని జన్మజాతకంలో కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. కనుక ఇట్లా ఉంటుంది యోగము అనేది.
అదేవిధంగా సింహరాశి వారిని చూసుకుంటే 11 నెలల నుండి సింహం అలిగింది. 12 నెలల నుండి సుమారుగా 10 నెలల నుండి సింహము కాస్త శాకాహారం తింటుంది. ఇది అవునా కాదా కింద కామెంట్ చేస్తారు వాళ్ళే. ఎందుకు అంటే పాపం వీరి పౌరుషం మొత్తం చచ్చిపోవడమా లేదా ఇక అసలు ఇక నేనేం చెప్పలేను పాపం. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు సింహరాశి వారు. ఉద్యోగంలో మైనస్, డబ్బులు పోగొట్టుకొని, భార్య వదిలి వెళ్ళిపోయిందా, భార్యాభర్తలలో గొడవల, లేదా పెద్ద మొత్తంలో లాస్ రావడం కానీ, మామూలు కాదు, ఒక్కొక్కరికి 50-60 లక్షలే ఇక వస్తే కోట్లే. ఎవరి స్టేటస్ తగ్గట్టుగా వారి స్టేటస్ రిలేటెడ్ పెద్ద మొత్తంలో లాసులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నవి 100% చెప్తున్నా. అదేవిధంగా ఇంకా చూసుకుంటే సుమారుగా చెయ్యి కానీ కాలు కానీ విరగడం కానీ ఫ్రాక్చర్ అవ్వడం కానీ కన్ఫామ్, లేదా స్కిడ్ అయి కింద పడడం కానీ, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు, వీరి కింద వర్క్ చేసేటువంటి వారితో సమస్యలు, వీరి కింద వర్క్ చేసేవారు. ఇప్పుడు ఉదాహరణకు ఒకరిది సింహరాశి, వారి కింద ఒక 10 మంది వర్క్ చేస్తున్నారు. ఇందులో నుంచి సుమారుగా చెప్పా పెట్టకుండా 3-4 వెళ్ళిపోతారు. మిగిలిన 2-3 వర్క్ చేయరు. ఇప్పుడు 10 మంది చేసే వర్క్ 5-6 చేస్తే వర్క్ బర్డెన్ అవుతుంది. జీతం అదే ఇస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అయ్యేటట్లేదురా అని చెప్పి ఉన్న 6 వెళ్ళిపోవడాలు, పని మనిషి దొరకక ఇబ్బందులు పడడాలు, వర్కర్స్ దొరకక ఇబ్బందులు పడడాలు. అదేవిధంగా వీరి యొక్క కంపెనీ కానీ, ఫ్యాక్టరీ కానీ, ఆఫీస్ కానీ, ఏదైనా ఐటీ రిలేటెడ్ ఇలాంటివి కొన్ని రావడాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఇల్లు చేంజ్ చేయడం కానీ, అదేవిధంగా భూ సంబంధిత మాత్రము విపరీతంగా ఫేస్ చేశారు. కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నది చాలా తక్కువ రేట్లో అమ్ముకున్న దాఖలాలు. ఎందుకంటే ఇజ్జత్కా సవాల్, నాకు పౌరుషమే, నా పేరు బయటికి రావద్దు అనే విధంగా ఇది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్లాక్మెయిల్ రిలేటెడ్ కూడా బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు సింహరాశి వారు. సో మీకు ఈ రాబోయే రోజులలో ఆగస్టు, సెప్టెంబర్, దసరా దాకా వెయిట్ చేయండి. దసరా దాకా ఏం చేయొద్దు అంటే ఎట్లా గురుగారు అంటే ఉన్నది నడిపియండి అంతే. ఏమైనా చేసి చేతులు కాల్చుకునే బదులు ఉన్నది నడిపియండి. దొడ్డు బియ్యంది నూర్రి, ఇంతే, ఇంతకు మించింది నేను చెప్పేది ఏం లేదు. ఎందుకు అంటే వ్యవస్థ బాగాలేదు. ఏం చేయాలన్నా ఇబ్బందే. దొంగతనాలు జరగడాలు, బంగారం పోవడాలు, వాహనాలు పోవడాలు, ఇలాంటివి ఎన్నో జరిగినవి. ఆగస్టు దాటింది అంటే వినాయక చవితి నుండి ఓకే డన్, మీకు అత్యంత అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తవి. అక్కడి నుండి బాగుంటుంది. ఈ పరాభావ నవ సంవత్సరంలో మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి 6 నెలలు అంతంత మాత్రమే. రెండవ 6 నెల అంటే సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత నుండి 6 నెలలు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు, సూపర్గా ఉంటారు. అయితే ఇదంతా గోచారం. మరి గ్రహచారం ఉంటుంది. గురుగారు మీరు చెప్పిందంతా కరెక్టే, నాకు అంతా జరిగిందంటే ఓకే, ఐ విల్ యాక్సెప్టెడ్. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ నడిచే దశ అంతర్దశలలో నీచబడిన దశ కానీ, నష్ట గ్రహానికి సంబంధించిన దశలు ఏమైనా నడుస్తున్నాయా అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. కనుక అవి చెక్ చేసుకొని ముందుకు వెళితే తప్పకుండా మంచి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా 100% నేను చెప్తాను. కనుక ఏది ఏమైనా ఈ సింహరాశి వారు అధికంగా గణపతి ఆరాధన చేయాలి, గణపతికి అభిషేకాలు చేయాలి, గణపతికి హోమాలు చేయాలి. మీరు ఎంత చేసుకుంటే అంత మీకు ప్రయోజనం. ఎన్నిసార్లు 2 సార్లు చేసి అమ్మయ్య అయిపోయింది, 3 సార్లు చేసి ఇట్లా కాదు. నేను చెప్పానని కూడా చేయొద్దు, అది మీకు మీరు ఫీల్ కావాలి మనసు నుండి. ఒక బర్త్డే, అబ్బా నా బర్త్డే ఇవ్వాలా, నేను కేక్ కట్ చేయాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి అనిపిస్తుంది అనిపించదా? సో నా కొడుకు బర్త్డే ఇవ్వాలి, నా కొడుకుకి అలా మంచి డ్రెస్ కొని ఇవ్వాలి, మంచి కేక్ తీసుకొని రావాలి, మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవాలి అని ఒక ఫాదర్ ఎట్లా ఫీల్ అవుతాడో
అట్లా మీ మనసు నుంచి ఫీల్, గణపతికి నేను సేవ చేసుకోవాలి. అది ఎలాంటి సేవ, అది మీ ఇష్టం, మీ శక్తి. డబ్బులు ఉన్నాయా, హోమం చేసుకోండి. అర్చన మందం ఉన్నాయా, అర్చన చేయండి. ఏది చేసినా ఫలితం ఒకటే. ఒకసారి హోమం చేస్తే తొందరగా వస్తుంది కావచ్చు, కానీ ఒక 10 అర్చనలు చేస్తే తొందరగా వస్తుంది కావచ్చు. అయ్యో, అటు ఇటు మన ఓపిక అంతే. గురుగారు, అంటే ఫస్ట్ 6 మంత్స్ వరకు కూడా వాళ్ళు వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటారు. ఎస్, ఖచ్చితంగా గురుగారు. ఎందుకంటే నర దృష్టి విపరీతంగా ఉంది. ఇట్లా ఉన్నాయి, 100 కళ్ళు వీళ్ళ మీదనే ఉన్నవి. ఓకే ఓకే, అట్లా. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.